మనం కలిసి పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యం చదువు. ఏంటి పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతం 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. పరమగీతం 5:9. స్త్రీలో అధిక సుందరి ఒకదానా, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, చేరి వచ్చిన ఫస్ట్ ఫుడ్స్ బట్టి ఉన్న ప్రథమ ఫలముకే వందనాలు. గ్రాలసీమ తరపెట్టి తీసుకురండి, సవాసం దీవించి, దుష్టుని బంధించి, పరిశుద్ధుడా మీకు వందనాలు. మహిమపరచుకొని ఈ మహిమను కనపరచు తండ్రి. సూర్యకాంత పద్మరాగ మరకతములు పోననీక ప్రకాశం మా మీద ప్రకాశింపచ్చు. నీ రెక్కలతో మళ్ళీ కప్పు తండ్రి. నీ వెలుగును సత్యమును బయలుదేరజేయం. అనాది కాల సంకల్పం బయలుపరచు. యేసుతో పెట్టి వేడుచున్నాం తండ్రి. సమయంలో అంతా చెప్పండి ఆరాధన, చెప్పండి ఆరాధన. ఏ కొట్టి బలకట్లేదు, సరి కూర్చో, మంచి కూర్చో, సరి ఇద్దరు చేతులు కట్టుకో, ఇద్దరు మంచి కూర్చో, సరి కూర్చో. నేను చెప్పినట్టు పలకాలి. ఎవరు లేయకూడదు, తిరగకూడదు, మాట్లాడకూడదు. లేచిపడి కూడా బోర్డు లేచిపోయి చెప్పండి ఆరాధన. ఏమిటి ఆరాధన అంటే? ఆరాధన దివ్యమైన మాట. ఆరాధన అంటే వర్ణించుట. చెప్పండి వర్ణించుట. ఏమని వర్ణించాలా? ఎవరిని వర్ణించాలా? ఎవరిని వర్ణించాలా? ఏమని వర్ణించాలి? ఎందుకు వర్ణించాలి? మన ప్రియుడు, మన ప్రభువు, మన రాజు, ఆయన్ని మనము వర్ణించడానికి వచ్చాం. మన ప్రియుడు, మన ప్రభువు, ఆయన మనకు రాజు, మనకు దేవుడు. ఆయన మనం ఏం చేయడానికి వచ్చినప్పుడు వర్ణించడానికి వచ్చాం. మన వర్ణన కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. సరే, ఈ ఆరాధనకు 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే చెప్పండి, నా ప్రియుడు నాకు ఏమై ఉన్నాడో వర్ణించుట. చెప్పండి, నాకు ఏమై ఉన్నాడో అది మొదటి భాగం. రెండో భాగం చెప్పండి, నా ప్రియుడు నాకు ఏమై ఉన్నాడో వర్ణించుట. నా ప్రియుడు ఏమై ఉన్నాడో వర్ణించుట, నా ప్రియుడు నాకేమై ఉన్నాడో వర్ణించుట. కాబట్టి ఈ యొక్క మాటలు ఆయన ఏమై ఉన్నాడు ముందుగా వర్ణించాడు. ప్రియుడు ఆయన నాకు ఏమై ఉన్నాడు అంటే మీకు ఇది అర్థం కాలేదనుకుంటా. ఇప్పుడు అమెరికాకు ప్రధానమంత్రి ఒబామా, ఆయన భార్య పేరు మిషెల్లీ, భార్యాభర్తలు వాళ్ళు. అమెరికాకు అధ్యక్షుడు ఆయన. అమెరికా అంటే చాలా పెద్ద దేశం, ఎన్నో దేశముల యొక్క సముదాయము అమెరికా. ఆ దేశంలన్నిటికీ అధ్యక్షుడు ఒబామా. ఇప్పుడు ఆ దేశంలోకి వెళ్ళి ఒక సిటిజన్, ఒక పౌరుని అడిగాడు అనుకో, బాబు నీకు ఒబామా ఏమైతాడు అంటే ఆయన కళ్ళు మూసుకొని చెప్తాడు, మా దేశానికి ప్రెసిడెంట్ అంటాడు. ఏమంటాడు? మా దేశానికి ప్రెసిడెంట్, ప్రధానమంత్రి అని చెప్తాడు. ప్రెసిడెంట్ అధ్యక్షుడు అని చెప్తాడు. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, మిషెల్ దగ్గరికి వెళ్ళి, అమ్మ మిషెల్లి గారు, మీకు ఒబామా గారు ఏం చేస్తారంటే ఏమంటున్నాను, నాకు మా దేశ అధ్యక్షుడు అని చెప్పదు. ముందు ఏం చెప్తుంది? ఆయన నాకు హస్బెండ్, నాకు భర్త అంటుంది. ముందు భర్త, తర్వాత అధ్యక్షుడు అయ్యాడు. ఈ అధ్యక్షుని పది ఎల్లకాలం ఉండదు. ఇప్పుడు ఎలక్షన్లలో ఓడిపోయాడు అనుకో,
అధ్యక్ష పదవి పోతాడు, మాజీ అధ్యక్షుడు అయిపోతాడు. అయితే తన భర్తగా మాత్రం తన జీవితం అంతా ఉంటాడు. తన భర్తగా మాత్రం తన జీవితం అంతా ఉంటాడు. అది ప్రభువుకు మనకున్న సంబంధం. మన ప్రభువు మనకు ఆయన ఏమై ఉన్నాడో ముందు వర్ణించాలి. రెండు, ఆయన నాకు ఏమై ఉన్నాడో రెండవదిగా వర్ణించాలి. ఇప్పుడు ఈ రెండు విషయాలు మనం గ్రహించినట్లయితే మన జీవితాలు ధన్యమైతే వీటి సరైన జవాబు ఇవ్వాలి. బైబిల్లో ఈ ఆరాధన గురించి అనేకమైన భక్తుల యొక్క ఆరాధనలు బైబిల్ రాయబడింది. చాలా మంది అందరు చెప్పండి. అబ్రహాం, మోజస్, దావీదు, సొలొమోను, షులమితి, ఎజ్రా, నెహెమ్యా, దేవదూతలు, వీళ్ళందరినీ మనము వాళ్ళకి ఆరాధన మనం విందాం. వాళ్ళని మనం పిలిపిద్దాం. ఇప్పుడు మీటింగ్ పిలిపిద్దాం. ఇక్కడ మహబూబాద్ స్కూల్ మందిరం పిలిపిద్దాం. ఎవరిని? వీళ్ళందరినీ పిలిపిద్దాం. పిలిపించి మీ ఆరాధన నేను వినాలనుకుంటాను, మీరు ఆరాధించారంటే వాళ్ళు ఆరాధిస్తారు. ముందు మనం దేవదూతలకు అవకాశం ఇద్దాం. ఎవరికి ఇద్దాం? దేవదూతలు మీరు ఆరాధించారంటే దేవతలు ఆరాధించడం మొదలు పెడతారు. ద లార్డ్ గాడ్ హోస్ట్ వాస్ హోలీ 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 అంటారు. అంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తారు. అదొకటి తెలుసు వాళ్ళకి. రెండవది, మన పితరుడైన అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాం మీరు ఆరాధించండి అంటే ఆయన అంటాడు ఈజ్ ఆల్మైటీ గాడ్ అంట. ఎల్ షద్దాయ్ అంటే తెలుగులో సర్వశక్తిమంతుడా. ఏమని? సర్వశక్తిమంతుడా. అబ్రహాం ఆరాధన చాలా గొప్ప ఆరాధన. ఎందుకంటే బైబిల్ అంటుంది ఆయనకి రెండు అవకాశాలు ఇవ్వబడ్డాయి. మృతతుల్యమైన దేహము నుండి, గర్భము నుండి ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా సంఖ్యను మించినంత సంతానాన్ని దేవుడు భూమి మీద అబ్రహాంకి ఇచ్చాడంట. ఎంతమందిని? ఆకాశ నక్షత్రముల కంటే మించినంత సంతానమును ఎవరికి ఇచ్చాడంట? అబ్రాము భార్య శారా ఎన్నేళ్ల ముసలమ్మ? 98 ఏళ్ల ముసలమ్మ, 99 ఏళ్ల ముసలమ్మ. ఆ ముసలమ్మ గర్భములో నుంచి ఎంతమంది పుట్టారంట? ఆకాశ నక్షత్రములను ఎంచొచ్చంట గాని అబ్రహాము సంతానాన్ని ఎంచలేమంట. దీన్ని బట్టి అబ్రహాం అంటాడు ఆయన మృతతుల్యమైన గర్భము నుండి ఆకాశ నక్షత్రముల కంటే మించినటువంటి సంతానాన్ని ఇవ్వగలవాడు అని అబ్రహాం ఆరాధించాడు. అందుకే ఆయన పేరు ఆయన సొంత అనుభవం అది. ఏమిటి? సర్వశక్తిమంతుడా. చెప్పండి. ఇది ఆయన సొంత కల్పన. మనం మామూలు మన ఆరాధనలు అంటే ఏంటంటే వాళ్ళు వీళ్ళు చేసే ఆరాధనలు మాట్లాడి పట్టుకొని మనం ఆరాధన చేస్తాం. మన ఆరాధన. కానీ అబ్రహాం ఆరాధన ఏమిటంటే ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్, ఆయన సొంత అనుభవం. మృతతుల్యమైన గర్భము నుండి బైబిల్ ఒక మాట పలకండి, విశ్వాసమునకు ఆధారం. కొట్టి నేను బైబిల్ చెప్పలేదు కదా, చేలు పెట్టుకొని వినలా. నేను చెల్లెట్టుకో చెప్పేటప్పుడు వినాల నాన్న. మీరు వినేది నేర్చుకున్నారంటే పాస్ అయినట్టు జీవితం, మీ లైఫ్ బాగుపడుతుంది. మీ లైఫ్ బాగుపడాలంటే సింపుల్, వినాలంటే. చెప్పండి, మీ జీవితం బాగుపడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వినాలంతే. నువ్వేం చేస్తారు? చదవద్దు, రాయద్దు. ఫస్ట్ వినాల. లిజన్ లిజన్ లిజన్. ఎంత పెద్ద ఆఫీసర్ వాళ్ళు ముందు వినాలా. వింటే వాళ్ళు ఐఏఎస్ అయినట్టు లెక్క. ముందు చక్కగా వినాలా. మందిరాలు ఎందుకు అనేకులు ఆత్మీయంగా ఉండలేకపోతారంటే వాక్యం సరిగా వినరు. గాలికి ప్రయాసపడటం అయిపోతుంది. వినాల. ముందు విన్నారంటే పాస్ అయిపోతారు. కాబట్టి అబ్రహాము చెప్పండి, విశ్వాసమునకు సౌండే లేదు. విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మిన. విశ్వాసమునకు ఆధారము లేదంట. విశ్వాసానికి ఏం లేదంట? ఆధారమే లేదంటే ఇది జరుగుతుంది అని నమ్మడానికి అవకాశమే లేదు. అలాంటి స్థితిలో ఉన్న పరిస్థితిలో అబ్రహాము దేవుని అదే మనం నేర్చుకోవాలి. విశ్వాసానికి ఆధారమే లేని స్థలములో కూడా దేవుడు పని చేయగలడు అని నమ్మాలి. క్రైస్తవ జీవితం అంటే విశ్వాసమే. అబ్రహాం అది నమ్మాడు కనుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చు, ద ఫాదర్ ఆఫ్ నేషన్, ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అని పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి
ఆయన గ్రహింపు అలాంటిది. మనం కూడా దేవుణ్ణి సొంత అనుభవంతో ఆరాధన చేయాలి. అదే ఆరాధన. మీరు ఒకవేళ నేను చెప్తాను, మీరు చక్కని వర్తమానం విని బాగా వినేసేసి మాటలన్నీ పూసగుచ్చట్లుగా ఆరాధన చేయొచ్చు. మీరు అది ఆరాధన అనిపించుకోదు. ఆరాధన అంటే అనుభవం. చెప్పండి, ఆరాధన అంటే సత్యము. ఏమిటి ఆరాధనలు ఏముండాల? ఆత్మ ఉండాల, సత్యం. ఆత్మ అంటే కంటికి కనబడండి, అదృశ్యమైనది. అదృశ్యమైన వాటి విషయమే దేవుడు నీకు చేసిన కార్యమును బట్టి ఆయన్ను వర్ణిస్తే ఆత్మతో ఆరాధించట్లేదు. అర్థమైందా? అదృశ్యమైన వాటి విషయమే నీకు దేవుడు చేసిన మేళ్లను బట్టి నువ్వు ఆరాధిస్తుంది ఏమిటి? చెప్పండి, ఏమిటి ఆరాధన? అది ఆత్మతో చేసిన ఆరాధన. అంటే సత్యముతో ఆరాధన అంటే నా జీవితములో దేవుడు జరిగించిన కార్యం, అది భౌతికంగా అయినా సరే ఆత్మీయంగా అయినా సరే సత్యమై ఉండాల, అనుభవమై ఉండాల. సత్యం అంటే ఇది అనుభవము. చెప్పండి, ఇప్పుడు నేను మీకు చెప్తా, ఈ రోజుకి 8 గంటలు ప్రార్థన చేయండి. నేను గంట కూడా చేయను. అప్పుడు నా పేరు ఏం పేరు? అబద్ధీకుడు. నేనే మీకు రోజుకి 8 గంటలు ప్రార్థన చేయమని చెప్తా, నేను గంట కూడా ప్రార్థన చేయనుకోండి, నా పేరు ఏం పేరండి? అబద్ధీకుడు. నువ్వేమో ఆరాధన చేస్తా, ప్రభువా నువ్వెంత కనికరము గల దేవుడు, నీ దగ్గర కనికరమే ఉండదు, నువ్వు అబద్ధీకుడు అవుతావు. నీ దగ్గర కనికరమే ఉండదన్నా, నీ దయా కనికరం మాట్లాడిన దగ్గర ఉండవు. నువ్వు అసలు ప్రభువా కనికరము గల దేవా అంటావు, పట్టి శుద్ధ అబద్ధం. అది ఆయనలో ఉన్న సుగుణాలు నీలో ఎంత మెజర్మెంట్ లో ఉన్నాయో అది నీవు అనుభవంతో అనుభవించి గ్రహించి నీ జీవితంలో నువ్వు ఇతరులకు చూపినప్పుడు అలాంటి జీవితంతో నువ్వు చేసే 2 మాటలైనట్టు, ప్రభు ఎంత క్షమాపణ గలవాడు అని చెప్ప మంచిది. నువ్వు కూడా ఇతరులకు క్షమించే స్థితిలో ఉండాలి. నువ్వు ఎదుటి వారిని క్షమించే స్థితిలో ఉంటూ ప్రభు ఎంత క్షమాపణ గలవాడు అంటే అది ఆరాధన, అది సత్యం. నీకు దగ్గర క్షమాపణే లేదు, ఒక మాట ఏదైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే 6 నెలలు మాట్లాడవు, నువ్వేమో ప్రభావం నాకు క్షమించినా అంటావు, అది శుద్ధ అబద్ధం. అబద్ధీకుడు నువ్వు అబద్ధి. నీ దగ్గర అనుభవం లేదు. వేషధారణతో కూడా ఆరాధనకు దేవుడు అంగీకరించడు. మన ఆరాధన సత్యము ఎండలా, ఆత్మతో కూడింది ఎండలా. అది అబ్రహాం ఆరాధన. ఏమిటి? సర్వశక్తి మంతుడా. 2వ ఆరాధన, ఆయన పేరు మోసెస్ ఆరాధించాడు. చెప్పండి, మోషే. చెప్పండి, మోషే దేవుని ఆరాధించాడు. చదవండి ఎవరైనా, అది నిర్గమకాండం 3వ అధ్యాయం 14 తీశారండి? తీశారా? చదవండి 3:14. ఉండునను వాడండి. చెప్పండి, అందరి పేరు ఉండును. చెప్పండి, అందరు చెప్పండి, ఉండును. చెప్పండి, మనమంతా ఉండేటోళ్ళం కాదు. ఏమండి? మనమంతా చెప్పండి అక్క, ఉండేటోళ్ళం. మన పేరు ఏం పేరు? పోయేటోళ్ళు. ఏం పేరు మన పేరు? ఏం పేరు అక్క నీ పేరు? పోయేటక్క. ఏం పేరు నీ పేరు? పోయేటన్నా, పోయేటక్క. తమిళనాడులో మాట పూడ్చిరంట. ఏమంట? తమిళనాడు పోతే తెలుస్తుంది. పోయినంటే పోయినాడు, పోయినాడు అంటే పోయినాడు అని చెప్పండి. పూడ్చినాడా అంటాడు. ఏమంటాడు? పూడ్చినాడా? అన్న అక్క పూడ్చిందన్న, అక్క పూడ్చింది, అన్న పూడ్చినాడట. చిత్తూరు పోతే కూడా అదే వాడతారు. చిత్తూరులో మీకు పోయినాడితే వాళ్ళకి అర్థం కాదు, పూడ్చినాడంటే అర్థమవుతుంది వాళ్ళకు. అన్న పూడ్చినాడంటారు. మన మధ్య వాళ్ళని చెప్పండి, మళ్ళా అంటారు పూడ్చేటోళ్ళం. ఎవరు మనం? చెప్పండి, పూడ్చేటోళ్ళం. మనం ఎవరు? ఉండేటోళ్ళము. ఇది ఉండేటోళ్ళం కాదు. మనం గతంలో లేము, రేపు ఉండము. ఉన్నామన్నా? 1910లో ఉన్నావు నువ్వు, 2020 ఉంటావా? గ్యారెంటీ లేదు. మనం గతంలో లేము, రేపు ఉంటాం. మనం జస్ట్ వెరీ 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 లైట్ స్పాన్. మన చాలా నిర్ణీతమైన సమయకాలం అన్నమాట. మోషేతో దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను. అందుకే ఆయన పేరు ఏంటంటే, నీ సంవత్సరములు తరగనివి, నీ సంవత్సరములకు అంతము లేదు. దేవుడు ఎల్లకాలం ఉండేవాడు. అందుకే మోషేతో అన్నాడు, ఉండునను వాడు నీ దగ్గర నన్ను పంపినాడు. నిజంగా చెప్పాలంటే దీని మీద చాలా అద్భుతమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రభు ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, నిరంతరం ఉండేవాడు. ఆయనకు 3 మాటలు ఉన్నాయి బైబిల్లో. చెప్పండి, యెహోవానే నేను
స్వీట్ గా చెప్పాలా. మలాకి 3:6 పలకండి. మలాకి 3:6. నేనంతా బైబిల్ తీయనండి, ఎక్కువ అవసరమైతే బైబిల్ తీస్తా, నోటికే చెప్తా. పలకండి. మలాకి 3:6, హెబ్రీ 13:8, ప్రకటన 1:18. 3 చోట్ల 3 మాటలు. ఏముంది అందరూ చెప్పండి. యెహోవా అనే నేను మార్పు లేని వాడను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇదిగో నేను యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. ఈ 3 మాటలు చాలా ధన్యకరమైన మాటలు. హిందీ में बहुत अच्छा है बात. सब लोग बोलो, చెప్పండి, హిందీ చెప్పండి. मैं यहोवा हूं, मैं बदलता नहीं. इंग्लिश చెప్పండి. I am the Lord, I change not. मैं यहोवा हूं, मैं बदलता नहीं. हम तो सब कुछ बदलते. हम तो क्या वो सब कुछ మనమంతా మారేటోళ్ళం. ఏమక్క పెళ్లికి ముందు అక్క చక్కగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓ 20 ఏళ్ల తర్వాత అక్క చూడాల. మా భార్య నా కొడుకుని పట్టుకొని పోతాను. మొన్న పోతా ఉంటే ఎవరు అడిగినారు, నీ మనమడా అన్నారు. మా భార్య ఇంటికి వచ్చి ఒకటే ఫీల్ అవుతుంది. మళ్ళీ నేను ఎప్పుడైనా పోతే నా పక్కన నా భార్య కూర్చోండి. ఒక ట్రైన్ ఇచ్చేప్పుడు వచ్చి మా ఏం అమ్మాయి పోయినా అన్న మీ అమ్మ నా అన్నారు. నా భార్య చాలా ఫీల్ అయిపోయింది. ఏమండి నేను మీ అమ్మలాగా ఉన్నానంటే ఆమెకి అంటారు. అదే మీరు నా భార్య పెళ్లిలో చూస్తుంటే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఇంత అందమైన భార్య రాయి చాలా చక్కగుంది, పెళ్లిలో అద్భుతంగా ఉండింది. ఇప్పుడు చూస్తే మీ అమ్మ నా అంటారు. సరేమ్మా అయిపోతారు పోతే మీ అమ్మ నా అంటారు. మా భార్య ఫీలింగ్ చాలా ఫీల్ అయిపోతుంది. కాబట్టి ఇంకొద్ది రోజులు పోయిందంటే మీ అవ్వనా అంటారు. ఏమంటారు? మీ అమ్మ పోయిపోయేది అవ్వనా అంటారు, మీ అవ్వనా అంటారు. కాబట్టి మనం ఏంది సబ్ కుచ్ బదల్తే, గలా బదల్తే, బాల్ బదల్తే, కాన్ బదల్తే, సఫేద్ బదల్తే, సబ్ కుచ్ బదల్తాము. మన రంగు మారిపోతుంది, జుట్టు మారిపోతుంది, గొంతు మారిపోతుంది. చిలక గొంతు ఉంటుంది పెళ్లికి ముందు. 70 ఏళ్ళకి అట్టు దక్క గొంతు పాడబడితే నువ్వు పాడది లెక్క కూర్చుంటాం, నువ్వు పాడది లెక్క నువ్వు ఊరుకుంటే అంటాం. ఉండు అక్కడ చచ్చిపోతుంది. అక్కడ చచ్చిపోతే మట్టిలో పెట్టేస్తే మట్టి అయిపోతుంది. ఏమవుతావక్క చెప్పక ఏమవుతారక్క? ఏమవుతారక్క మీరు? 3 మాటలు. మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి. బైబిల్ అంటుంది ఈ యోబు గ్రంథం 34లో, నా ఊపిరి నేను మరలా వెనక్కి తీసుకుని నేడలా నరులు మరలా ధూళి అయిపోదు. నరులు మరలా ధూళి అయిపోదు. మనుషులంతా మన ధూళి అయిపోతామని. ఆయనకి దేవుడు అన్నాడు మోషేతో, మోజాస్ నేను ఎవరంటే ఎప్పటికీ ఉండేవాడిని, నేను ఎప్పటికీ ఉండేవాడిని. రెండో పేరు దేవుని పేరు ఏంటంటే ఆయన పేరు ఏకరీతిగా ఉండువాడు. చెప్పండి. మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉండేవాడు, యుగ యుగములు సజీవుడు. కాబట్టి ఏకరీతిగా ఉండేవాడి అర్థం ఏంటి? ఒక మాట తీసుకో. ఆదామవులు పాపం చేశారు. చెప్పండి. ఆదాము ఏం చేశారు? ఏం చేశారు చెప్ప? పాపం చేశారు. పాపం అంటే ఏంటి? పండు తిన్నారు. పండు తింటానికి దేవుడు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చింది. బైబిల్ చెప్తుంది అందరు చెప్పి ఆయన కోపము నిమిషం మాత్రం ఉండడం. ఎంతసేపు ఉంటుందంటే దేవుని కోపం? ఒక్క నిమిషమే. నిమిషం తర్వాత ఏమొస్తుంది? దాని స్థానంలో దయ వస్తుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండదు. ఆయన కోపం వచ్చింది. కోపం అయిపోయింది. అతను కోపం అయిపోయింది. ఏమైపోయిందా? నిమిషం ఎంతసేపు పడుతుందాక? నిమిషం ఎంతసేపు అయిపోతుంది? ఒక నిమిషంలో 60 సెకండ్లకి నిమిషం అయిపోతుంది. మరి కోపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమి రావాలా? దయ వచ్చేసింది. వాళ్ళిద్దరం చూశాడు. వాళ్ళిద్దరు దిగంబరం ఉన్నారు. ఆదాం తప్పుకుంటాడు, అవ తప్పుకుంటాను. దిగంబరంగా ఉన్నారు. దేవుడు చూశాడు, ఏం మాట్లాడాల. ఆయన దేవుడంతా చెప్పడు, చేస్తాడు. చెప్పండి. దేవుడు అంటే ఏంటి? చెప్పడు. అందువల్ల నన్ను నిలబెట్టాడు. మళ్ళీ ఏం తిప్పుతూ ఉన్నారు. అందులో మంచి ఒక గొర్రెపోతు పిలిపించాడు. గొర్రెపోతు తీసుకొచ్చాడు. తెచ్చి దాన్ని వధించాడు. మీరు అడవి గొర్రె చూశారంటే అడవి గొర్రె చూశారు లేదు? మన ఊర్లో గొర్రెలు వేరు, అడవి గొర్రెలు వేరు. అడవి గొర్రె చాలా బలంగా ఉంటుంది. నాలాగా 4 కావాలి దానికి, అంత బలం ఉంటుంది అడవి గొర్రె. చూశారండి అడవి గొర్రె కూడా? జూలో ఉంటాయి. ఇక్కడ మీకు కనపడవు. బాంబేకి వెళ్తే బాంబేలో జూలో చూశాను. అడవి గొర్రెలు, అడవి మేకలు చాలా బలంగా ఉంటాయి. అవి అడవి గొర్రె 4 మనుషులు కావాలి. సింహం కన్నా బలంగా ఉంటాయి. అంత
దాన్ని తీసుకొచ్చాడు. ఏదైనా తోటలో గొర్రెది మామూలు ఇక్కడిది కాదు. వధించినాడు, దాని చర్మం తీశాడు. తీసి ఆదాముకు అవ్వకు దిగంబరత్వాన్ని కప్పివేయడానికి వస్త్రాలు కుట్టాడు. చర్మపు చొక్కాయ చెప్పండి చొడిగించి మళ్ళీ అన్నాడు, మీరేం బాధపడద్దండి, మీ గర్భమున ఇదిగో ఈ స్త్రీ ఉంది, ఈ స్త్రీ గర్భమున నేను పుడతాను. నేను పుట్టి మీ ఇద్దరికి ఈ పండు తినడం ద్వారా వచ్చిన శాపాన్ని తొలగించేస్తాను. ఇది మిమ్మల్ని మోసగించింది గర్భము, దీని తల నేను నరికేస్తాను అని చెప్పి మీకు ఈ ఏదైనా తోటలో మీరు ఉన్నారనుకోండి, ఈ పండ్లు తిన్నారు, జీవవృక్ష ఫలాలు తింటారు, తింటే నిరంతరం జీవితకాలం అంతా మీరు పాపులుగానే జీవిస్తారు. ఎలా జీవిస్తారు? పాపులుగానే. చూడండి, జాగ్రత్త అండి, ఒక మాట జాగ్రత్త. ఒకవేళ ఇప్పుడు జీవవృక్ష ఫలాలు భూమి మీద ఉన్నాయనుకోండి, మనకు లాభమా నష్టమా చెప్పండి? నష్టమే. ఎందుకంటే మనం ఇప్పుడు పాపులం. ఏమన్నా తెల్లవారులు బైబిల్ చెప్పినా పొద్దుగా మళ్ళీ సినిమాకి పోతాం. సినిమా ఆలోచన వస్తుంది, చెడు ఆలోచన వస్తుంది, చెడు తలంపు వస్తుంది. సినిమా వాడు పోస్ట్ కూడా వస్తుంటావా ఇట్లా చూస్తాం. ఎందుకు చూస్తామంటే నీ లోపల ఉన్నది అదే, నీ లోపల ఉన్నది చెడుతనమే. హృదయమంతా మాట ఎంత కాదన్నా కోపం వస్తానే మనలో అసలైన బయటకు వస్తాడు. కోపం వస్తానే ఒక అక్క అంటాడు, నా జోలికి రాదు, శంకి కాదంటాను. ఒక అక్క అంటుంది, నా జోలికి రావద్దు, నేను శంకిని కాదంటాను. మన మందులకు వచ్చి పెద్దగా ఆదరణ చేస్తాడు అక్క. అంటే అర్థమైంది, సమయం వస్తానే ఎవరు బయటకు వస్తారు చెప్పండి? ఎవరు బయటకు వస్తారు? శంకిని బయటకు వస్తాయి. చర్చిలను దేవదూతే, ఇంటికి పోతానే శంకినక్కే. అంటే అర్థమైంది, ఎక్కడికి పోలే ప్రాచీనత లోపలే ఉంది. రక్షణ అనే వెలుగు వేసుకున్నాం కానీ లోపల దురాత్మ, లోపల వాళ్ళు చేసే పనులని కూడా చాలా మందిలో చేస్తానే ఉన్నారు. కాబట్టి ఆ పండ్లు తింటే నిరంతరం పాపులుగా జీవిస్తామని దేవుడు ఏంటంటే, ఆ పండు తినకుండా తోటలో నుంచి బలవంతంగా బయటికి మేలు కోసం చూడండి. కోపం వచ్చింది నిమిషం మాత్రము, చర్మపు చొక్కాయలు తొలగించినాడు, వాగ్దానం ఇచ్చాడు. జీవవృక్ష ఫలాలు ఎక్కడ తింటారో అని దేవుడు వాళ్ళని తోటలో నుంచి వాళ్ళు పోయి ఇష్టపడలేదు, బయటికి పంపించేశాడు. కాబట్టి అదే ప్రేమతో అప్పుడు మాట ఇస్తే, ఆ మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చడానికి 4000 ఏళ్ళు పట్టింది. ఎన్నేళ్ళు? మనమే కనుక సంవత్సరం కింద మీద మాట ఇచ్చామనుకోండి, ఈరోజు నెరవేరుస్తామండి. ఈరోజు నేను నీ దగ్గర 6 సంవత్సరాలు రాకునేది. ఎందుకంటే ఈరోజు నాకు మా సంఘాన్ని వదిలిపెట్టి సండే బయటికి పోయే ప్రసక్తే నాకు ఉండదు. నేను ఈరోజు వరంగల్కి వచ్చి 6 ఏళ్ళు అయిందండి. ఇంతవరకు వరంగల్ ఏ బ్రాంచ్కి పోలేదండి, ఇదే ఫస్ట్ ఆవిడ బయటికి. వరంగల్లో 6 ఏళ్లలో ఏనాడు బ్రాంచ్కి బయటికి పోలేదు, ఒక్క బ్రాంచ్కి పోలేదు, ఇదే ఫస్ట్ బయటికి రావడం. నేను బయటికి పోను సండే. అయితే మీకు మాట ఇచ్చాను, అన్నోళ్ళు అడిగేసరికి బర్నబాస్ అన్న, ఇంకొక పిలేమర్ అన్న అడిగేసరికి అన్న రండన్న మా దగ్గరకు ఒక్కసారి రారా అంటే మాట ఇచ్చా. ఈ రోజు నేను ఎక్కడదాం అనుకుంటే మాట హృదయం చెప్పింది, మాట ఇచ్చినావు కదా. ఏం చెప్పింది? మాట ఇచ్చావు కదా. చదవండి మాట బైబిల్లో, రోమపత్రిక 1వ అధ్యాయం, రోమ 1 త్వరగా, రోమ 1 చదివించారండి. రోమపత్రిక 1వ అధ్యాయం చదవండి, 31వ వచనము 32వ వచనం. చాలు పలకండి. మాట తప్పువారు, అక్క నువ్వే పలకక్క, మాట తప్పువారు మరణమునకు పాత్రులు. చెప్పండి. నువ్వు మాట మన నోటికి వచ్చినట్టు మాట ఇస్తాను, మాట నిలబెట్టుకోవట్లే. ప్రమాణం పెళ్లి రోజు ఎంత ప్రమాణం చేస్తారో చెప్పలేము. ఆ ప్రమాణం నిలబడరు. ఉదయం కుటుంబ ప్రార్థనతో, రాత్రి కుటుంబ ప్రార్థనతో నేను ఆరంభిస్తా, ముగిస్తా. ఎవరు చేస్తారు? నేను రాత్రి ఎంతమంది కుటుంబ ప్రార్థన చేయొచ్చండి? నిన్న రాత్రి కుటుంబ ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం, చేయించాను. ఎంతమంది మాట నిలబెట్టుకుంటారంటే కొందరు మాట దొరకట్లే కదా, కొందరు నిలబెట్టుకున్నారు చెప్పక. ఇప్పుడు 50 మంది నిలబెట్టుకుని 50 మంది అని మాట తక్కువ వాళ్ళు ఎవరు? మరణమునకు బైబిల్ చెప్తా ఉంది, నా మాట కాదు. కాబట్టి దేవుడు మాట తప్పేవాడు, అందుకే ఆయన మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉండేవాడు, యుగ యుగములు సజీవుడు. చెప్పండి. బైబిల్ ఇప్పటికి 7 యుగాలు అయ్యాయి. పలకండి.
పలకండి. నిర్దోష యుగము, మనస్సాక్షి యుగము, మానవ పరిపాలన యుగము, వాగ్దాన యుగము, ధర్మశాస్త్ర యుగము, కృపాయుగము, నీతి యుగం. ఎన్ని యుగాలే? 7. 7 యుగాలలో, యుగాలంటే సంవత్సరాలు కాదు, యుగం అంటే 1000 ఏళ్ళు అనుకోకండి. 1000 ఏళ్ళు కావచ్చు, 10,000 ఏళ్ళు కూడా కావచ్చు. యుగం అంటే మన లెక్క 1000, దేవుని లెక్క తెలియదు మనకు. మన లెక్కలు వేరు, చెప్పండి, మన లెక్కలు వేరు, దేవుని లెక్కలు. ఇప్పుడు నువ్వేం చేసినావు? చాలా పెద్ద మాట ఇది. మన సమయం వేరు, దేవుని సమయం వేరు. అని ఆయన కాలం వేరు, మన కాలం వేరు. ఆయన ప్రమాణాలు వేరు, మన ప్రమాణం వేరు. ఆయన మాట ఇస్తే ఆయన మాటకు ఎంత నిలబడతా అంటే 4000 ఏళ్ళైనా కూడా మాట కట్టుబడి మన మనిషిగా వచ్చాడు లోకానికి. 7 యుగాలలో ఒకే రీతి కూడా అంటే ఆయన 7 యుగములలో వ్యాపించలో పాడు. అన్ని కాలములందు ఉన్నాయే హోవాని కన్నా, చాలా పాట పాట. అన్ని కాలములలో ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభుల వాడు. అల్ఫా ఒమేగా ఆయన, మొదటివాడు కడపటివాడు ఆయన. కాబట్టి మోషే దేవుణ్ణి ఆరాధించాడు. ఏమని? యెహోవా అని. ఇంగ్లీషులో దీన్ని LORD, లార్డ్ అని తర్జమా చేశారు. తెలుగు బైబిల్లో యెహోవా అని తర్జమా చేశారు. ఇంకా హీబ్రూ బైబిల్లో యాహ్వే అని తర్జమా చేశారు. ఏమని? యాహ్వే, YHWH. అందుకే సరే. ఇప్పుడు మోషే ఆరాధన. దావీదు దేవుని ఆరాధించాడు. ఎవడు? దావీదు ఆరాధన అంటే ఆయన ఆరాధికుడు. ఎంత పేరు? దావీదు పేరులో ఒక పేరు ఏం పేరు? ఆరాధికుడు. ఆయన ఆరాధించినంతగా సృష్టిలో ఎవరు ఆరాధించలేదేమో. ఒకవేళ ఆరాధనకు పోటీ పెడితే ఫస్ట్ ఎవరు వస్తారు? దావీదు. ఆయన 10 సంతల సితారా తీసుకుంటాడు, ఆ వీణ మీటుకుంటూ ఆయనే సొంత పాట రాసుకుంటాడు, ఆయనే పాటకు రాగ కలుపుతాడు, ఆయన వాయిద్యం వాయిస్తాడు. ఆయన పాట పాడితే స్వస్థత మీటింగ్ పెట్టాల్సిన అవసరం లే, నూనె రాసి ప్రార్థన చేసిన అవసరం, దయ్యాలు పోతాయి. దయ్యాలు అంత అద్భుతమైన పాటగాడు. ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గము, నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించు నా దుర్గము, నా దేవుడు, నా దేవుడు, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము. ఇట్లా దేవుణ్ణి 9 పేర్లతో పిలుచున్నాడు దావీదు. కాబట్టి ఆయన దేవునికి ఎన్నో పేర్లు పెట్టాడు. చెప్పండి, అందరు చెప్పండి, నేను చెప్తా అంటే పలకండి. చాలా మంచి పదాలు వాడాడు. చెప్పండి, అందరు చెప్పాలి, చెప్తారా? ఉన్నత దుర్గము, ఆశ్రయ దుర్గము, నిత్యాశ్రయ దుర్గము, రక్షణ దుర్గము, ప్రాణదుర్గము, బలమైన దుర్గము, నా దుర్గము. దేవునికి దుర్గము దుర్గము దుర్గం అని పేరు పెట్టండి. దుర్గము అంటే కోట, బలమైన కోటను దుర్గం అంటారు. నిజంగా దేవుడు తనకి ఎవరయ్యా అంటే దావీదు అంటాడు, ఆయన నా బలమైన దుర్గము అన్నాడు. కాబట్టి దావీదు ఆరాధికుడు. ఇలా ఒక్కొక్కరి ఆరాధన మనం ధ్యానిస్తే వాళ్ళ ఆరాధన అంతా కూడా ప్రభువును మహిమపరిచేదిగా ఉన్నది. కొత్త బైబిల్లో ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు సొలొమోను. ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టజాలవు అన్నాడు. ఆకాశములు మీకు వచ్చిన మీరు ధ్యానించింటే బాగుంటుంది, కానీ ధ్యానిస్తే అద్భుతంగా ఉంటుంది ఈ మాట. ఆయన పేరట ఆకాశములు మహాకాశములు నిన్ను పట్టజాలవు. ఆకాశం వేరు, మహా ఆకాశం. ఆకాశ మహాకాశముల్ దాని మీదున్న ఆకాశముల్, ఆకాశ మహాకాశముల్ దాని మీదున్న ఆకాశముల్, సృష్టిలో కనబాడువన్నీ దేవానినే కీర్తించున్, లెక్కించలేని స్తోత్రము దేవ ఎల్లప్పుడు నే పాడెదన్. కాబట్టి ఆకాశములు మహాకాశములు దాని మీదున్న ఆకాశములు అంట. నేను ఒక 7 ఆకాశాలు చెప్తాను, ఏంటి చాలా బాగుంటుంది. చెప్పండి, అందరు చెప్పండి. మేఘమండలం అని చెప్పి చెప్పాలి, చెప్తారా? అందరు చెప్పండి.
భూమండలం, సౌండే లేదు, భూమండలం, ఇది సౌండ్. భూమండలం, గుడ్. మేఘమండలం, చంద్రమండలం, సూర్యమండలం, నక్షత్ర మండలం, వాయుమండలం, పరమండలం. ఎన్ని ఆకాశాలనే? 7 ఆకాశాలు. ఈ 7 మండలాలు, ఆకాశాలు కాదు, ఈ 7 మండలాలను కలిపి బైబిల్లో 3 ఆకాశాలుగా తర్జమా చేశారు. మొదటి ఆకాశం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి మీద నుంచి వాయుమండలం వరకు మొదటి ఆకాశం. వాయుమండలం మధ్యలో, ఈ మధ్యలో 5 ఆకాశాలు వస్తాయి. ఈ 5 ఆకాశాలు దాటితే వాయుమండలం అనేది వస్తుంది. ఆ వాయుమండలము దాటితే అక్కడ కనపడుతుంది పరమండలం. పరమండలం లోపల ప్రభు ఉంటాడు. సరే, కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు భూమండలం అంతా చెప్పండి. ఈ భూమండలాన్ని ఇట్లా ఆలోచించద్దు, ఇట్లా ఆలోచిద్దాం. క్యూరియాసిటీ, దాని పేరు ఏం పేరు? అంగారక గ్రహం. చెప్పండి. అంగారక గ్రహం అంటే భూమికి దగ్గర 2 కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. దగ్గర 2 కోట్ల మైళ్ళ దూరంలో అంగారక అనే గ్రహం ఉంది. ఆ గ్రహము ఇలా పోతే ఇట్లా గ్రహాలు ఉన్నాయి, చాలా గ్రహాలు ఉన్నాయి. దీని భూమండలం, భూమధ్య కక్ష, భూకక్షలు. ఈ కక్షల్లో ఆ కక్షల్లో తిరుగుతా ఉన్నాయి. అటు తర్వాత ఇంకొంచెం ముందుకు పోతే పైకి పోయినామనుకోండి, మేఘమండలం వస్తుంది 40 మైళ్ళ వరకు. అటు పైకి పోతే 2,86,000 కిలోమీటర్ల వరకు పోయిన తర్వాత చంద్రమండలం వస్తుంది. ఏమొస్తుంది అంటే పోయేకి 15 రోజులు, వచ్చేకి 15 రోజులు కావాలి. గంటకు 3,000 మైళ్ళు స్పీడ్తో పోతే చంద్రమండలం అంటే దాని మీద పోయి రావడం ఖర్చు 40 కోట్లు అవుతుంది. ఎంత అవుతుంది? 40 కోట్లు. చంద్రమండలం అంటుంది. అటు తర్వాత సూర్యమండలం ఉంది. ఏమది? సూర్యమండలం. సూర్యమండలం పోవడం ఎంత? 15 కోట్ల మైళ్ళ దూరంలో సూర్యమండలం ఉంది. ఎన్ని కోట్ల మైళ్ళు? 15 కోట్ల మైళ్ళు. అంత దూరం ప్రయాణం చేస్తే సూర్యమండలం వస్తుంది. అటు దాని దగ్గర పోలేంలేండి. ఇంకా అట్లే పోయినా మనకు కొంత కాలానికి నక్షత్ర మండలం వస్తుంది. ఏమొస్తుంది? నక్షత్ర మండలం పోలంటే ఎట్లా బ్రదర్ అంటే ఇట్లా తక్కువ దిగినాల మీరు అందరూ ఒకసారి కన్ను రెప్పట్లు కొట్టండి. అట్లా కన్ను రెప్పగొట్టి తెరవండి. కొట్టారండి? చాలా మంచిది. అట్లా కన్ను రెప్పగొట్టి కన్ను తెరిచే లోపే 1,86,000 మైళ్ళు పోవాలంట. ఎంతసేపు? ఎంత దూరం పోవాలా? 1,86,000 మైల్స్ పోవాలి. కిలోమీటర్లో పోతే 3 lakhs కిలోమీటర్స్ అవుతుంది. 3 లక్షల కిలోమీటర్లు పోవాలి. ఎంతసేపట్లో? రెప్పగొట్టేందులకు. అంత వేగముతో పోగలిగే ఒక వాహనాన్ని తయారు చేస్తే అది దాని గంటల స్పీడ్ కాదు, సెకండ్ల స్పీడ్ అంటారు. దాన్ని ఏమంటారు? సెకండ్స్ స్పీడ్ అంటారు. జర్మనీకి పోతే మీరు రైలు 5 సెకండ్లు లేట్గా వచ్చారంటే వాళ్ళకి అవమానం అంట. ఎన్ని సెకండ్లు? 15 సెకండ్లు కనుక లేట్ వచ్చేదానికి ఆ డ్రైవర్ రిజైన్ చేసి వెళ్ళిపోవాలంట. ఎంతసేపు లేట్గా వస్తే 15 seconds. అంటే సెకండ్ కూడా వాల్యూ ఉందన్నమాట. చెప్పండి, సెకండ్ వాల్యూ లేదండి, సెకండ్ కూడా వాల్యూ. ఇప్పుడు సెకండ్ కి 2,86,000 మైళ్ళు స్పీడ్ పోతే ఆ వేగంతో పోగలిగితే చెప్పండి 365. చెప్పండి అంటే సంవత్సరం. 365 రోజులకి నక్షత్ర మండలంలో మొదటి నక్షత్రం దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి పోతాం? నక్షత్ర మండలంలో మొదటి నక్షత్రం దగ్గర. దాని పేరు జూపిటర్. ఏం పేరు? మీరు సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అయితే జరుగుతుంది. తెలుసా కదండి? తూర్పు పడమర దిక్కున వస్తుంది. పడమర దిక్కును సాయంత్రం కరెక్ట్ గా 6:20కి వస్తుంది. మళ్ళీ అదే నక్షత్రము తెల్లవారిన తర్వాత 4 గంటలకు కనపడుతుంది. 6:20కి ఇది కనపడుతుంది పడమర దిక్కున. మళ్ళీ తూర్పు దిక్కున 4:20కి కనపడుతుంది. అంటే దగ్గర 10 గంటల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. మళ్ళా 5:30 వెళ్ళిపోతుంది, కనబడిందా? ఆ నక్షత్రాన్ని చూపెట్టారంటారు. అది భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. భూమికి అంటే ఎంత దగ్గరలో ఉంది? లైట్ ఇయర్ స్పీడ్ తో పోతే 365 రోజులు చేరుతుంది. దాన్ని ఏ స్పీడ్ తో పోతే చెప్పండి? లైట్ ఇయర్ స్పీడ్ తో పోతే కాంతి వేగం అంటారు. అంటే కాంతి వేగం అంటే సెకండ్ కి 1,86,000 మైళ్ళు పోవాలి. ఆ స్పీడ్ తో పోగలిగితే
నక్షత్ర మండలం ఆరంభమవుతుంది. ఇంటారా మైనండి కొంచెం మనసు తప్పు, మనసు పెడితే వినొచ్చు కదా, ఇంటారమ్మా. సెకండ్ మైండ్, ఈ సెకండ్ స్పీడ్స్ పోగలిగితే నక్షత్ర మండలం ఆరంభించబడిన తర్వాత ఈ నక్షత్ర మండలం దాటడానికి 5,000 సంవత్సరాలు పడుతుందంట. ఈ స్పీడ్తో పోతే, ఏ స్పీడ్తో పోతే? కాంతి వేగముతో పోతే. కాంతి వేగముతో పోగలిగితే నక్షత్ర మండలం దాటడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5,000 సంవత్సరాలు. అంతవరకు నక్షత్ర మండలం వస్తుంది. అక్కడి దాకా మొదటి ఆకాశమే. అక్కడి దాకా ఏంటి? మొదటి ఆకాశం. అటు తర్వాత రెండవ ఆకాశం స్టార్ట్ అవుతుంది. దాని పేరు వాయుమండలం అన్నాడు. ఇంగ్లీష్ లో తెలుగు ఇంగ్లీష్ చెప్పలేదు. వాయుమండలం. అక్కడే ఉన్నారంటే 7 జాతులు ఉన్నాయండి. 7 జాతులు పలకండి. లూసిఫర్, ఇహలోకనాథులు, అధికారులు, ప్రధానులు, వాయుమండల సంబంధమైన అధిపతులు, దురాత్మ సమూహములు అక్కడున్నారు. అంటే సైతాన్లన్నీ ఎక్కడున్నాయి? నక్షత్ర మండలం పైన ఉన్నాయి. వాటిని ఇంగ్లీషులో ఏలియన్స్ అంటారు. ఏమంటారు? ఏలియన్స్ అంటే క్రిష్, సూపర్ మ్యాన్, ఇప్పుడు కథలు వస్తున్నాయి. బెంటన్, ఈ స్టోరీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? బెంటన్ ఎవరు? క్రియేషన్, వాడు క్రియేషన్ స్టోరీ. వాడు ఎవరంటే ఏలియన్స్. అంటే ఏలియన్స్ అంటే ఏంటి? వాయుమండలం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి గ్రహాంతర వాసులు. వాళ్ళ పేరు గ్రహాంతర. ఇక్కడ అంటే ఉన్నారు కానీ వాళ్ళ రూపాలు లేవు. వీళ్ళు బొమ్మను క్రియేట్ చేస్తారు కానీ వాళ్ళు ఉన్నారు కానీ రూపాలు లేవు. కానీ రూపాలు రాగలరు వాళ్ళు రూపాలలో. ఎందుకంటే సర్పం దగ్గరికి ఎవరు వచ్చారు? అవ్వ దగ్గర ఎట్లా వచ్చాడు? సర్పం అనే రూపంలో వచ్చాడు. ఇది పెద్ద విషయం లేదు, ముట్టుకోలేదు. అక్కడ వాయుమండలంలో సైతాన్లు ఉన్నాయి. అటు తర్వాత పరమండలం వస్తాయి. ఆ పరమండలము దాటితే అక్కడ పరలోకం కనబడుతుంది. ఆ పరలోకములో ప్రభు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఇది వాస్తవం. ఆకాశం మహాకాశములు నిన్ను పట్టజారుతుంది. ఇప్పుడు అక్కడ కూర్చున్న ప్రభువు, అందరు చెప్పండి, హిందీ में बोलो, आसमान तेरा तक है, जमीन तेरा पांव की चौके. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం. తెలుగులో. ఇంగ్లీషులో ద హెవెన్ ఈజ్ మై థ్రోన్, ద ఎర్త్ ఈజ్ మై ఫుట్ స్టూల్ అన్నాడు. అంటే ఆకాశములో ఓ మానవా చెప్పండి అని చెప్పండి. ఓ మానవా నేను ఆకాశములో కూర్చొనున్నాను, నా పాదములు భూమి మీద ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎంతున్నాడు? 7 ఆకాశాలంత వైశాల్యము కలిగి ఉన్నాడు. అంటే నీకు నాకు అగోచరుడు ఆయన ఆత్మస్వరూపి. అట్ ద సేమ్ టైం ఫిజికల్ కూడా దృశ్య రూపం కూడా ప్రత్యక్షము కాగలడు, అదృశ్య రూపంలో కూడా ఆయన ప్రత్యక్షం కాగలడు. అదే సొలొమోను యొక్క గ్రహింపు. చదవండి రాజుల గ్రంథం, మొదటి రాజులు. తీశారా? మొదటి రాజులు చదవండి అందరూ. 28వ అధ్యాయం 27వ వచనం. 8:27 అందరు చదవండి. మొదటి రాజులు 8:27. చదవండి. చదవండి. యెషయా గ్రంథం 40. యెషయా గ్రంథం 40 చదవండి. 12వ వచనం అందరు చదవండి వచనం. యెషయా 40:12 చదవండి. తన కుడి చేతిలో జలములు కొలిచిన వాడెవడు, జనతో ఆకాశముల కొల తూచిన వాడెవడు. చాలు. భూమిలోని మన్ను కొలపాటలు ఉంచిన వాడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. ఇప్పుడు దేవుని అర్థం ఎంత ఉందంటే, భూమి మీద తన బొటన వేలు పెడితే ఆకాశానికి ఆయన మధ్యగాలు అందుతుందంట. దీన్ని జాన్ అంటారు. ఎవరు దీన్ని?
జాన. ఆకాశములను జనతో కొలిచిన వాడంట. ఆకాశములను జనతో కొలిచినవాడు. సముద్రములను పుడిచిట్లో పట్టినాడంట. జలములను పుడిచిట్లు అంటే ఇప్పుడు మీరు పసిఫిక్ మహాసముద్రం చూడలే, ఎవరైనా చూసినారో మనకు తెలియదు. అమెరికా పోయినా తెలుస్తుంది. అమెరికన్స్ వెళ్ళాలంటే పసిఫిక్ మహాసముద్రం మీద పోవాల. ఆ పసిఫిక్ మహాసముద్రం ఎంత అవుతుందంటే విమానం మీద పోతే 24 గంటలు భూమి కనపడదంట. 24 గంటలు సముద్రం మీద పోతుంటారు విమానం. అంత పెద్ద మహాసముద్రాలను పుడిచిట్లో పడతాడండి. పుడిచిటిలో జలములను కొలిచిన వాడు, జనతో ఆకాశములు కొలిచిన వాడు, పర్వతములను చూచిన వాడు. ఎవరి శిఖరం ఎక్కాలేదు మీరు ఎవరన్నా? ఎవరికి ఎంత ఉంటుంది? 29,800 మీటర్లు ఉంది. 29,800 ఎత్తు. అది అడుగులు ఎత్తు, మరి మీటర్లు ఎత్తు. అంత ఎత్తైన పర్వతాలు భూమి మీద ఎన్నున్నాయి మనకు తెలియదు. ఆ కొండలన్నిటిని, ఆ పర్వతాలన్నిటినీ త్రాసులో తూచగలడంట. అంత పెద్ద దేవుడు ఆయన. ఆకాశములు మహాకాశములు ఆయన పట్టజాలని దేవుడు అనే గ్రహింపుతో సొలొమోను దేవుణ్ణి ఆరాధించాడు. ఇట్లా ఎవరి ఆరాధన తీసుకున్నా అబ్రహాం ఏమన్నాడు? సర్వశక్తి మంతుడా. మోషే ఏమన్నాడు? యెహోవా. దావీదు ఏమన్నాడు? నా బలమా. సొలొమోను ఏమన్నాడు? ఆకాశములు మహాకాశములు పట్ట. ఇది వట్టి మాట కాదు, వారి గ్రహింపు, వారి అనుభవం. కాబట్టి మన ఆరాధన ఇప్పుడు దేవునికి పక్షపాతం లేదు. మనం కూడా ఆరాధించాలని ఆశపడుతున్నాం. మనము కూడా దేవుణ్ణి ఆరాధించాలి, యథార్థంగా సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. మన ఆరాధనలో ఏముండాలంటే ఇది పాత నిబంధన ఆరాధన. ఇప్పుడు చెప్పినట్టేంటి? పాత నిబంధన ఆరాధనే. పాత నిబంధన ఆరాధన ఇంత అద్భుతంగా ఉంటే నూతన నిబంధన ఆరాధన ఎట్లుండాలా? కొత్త నిబంధన ఇంకా దానికన్నా శ్రేష్టమేది. పాత నిబంధన అక్షరము, కొత్త నిబంధన ఆత్మ. పాత నిబంధన కంటే కొత్త నిబంధన అది 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 క్షీణించే మహిమైతే ఇది భవిష్యత్తు మహిమ. కొత్త నిబంధన ఆరాధన దానికి మించినది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే నా ప్రియుడు ధవలవనుడు రత్నవనుడు సులమిత్ అనేది. దీని ఆత్మీయంగా ఎలా తీసుకోవాలంటే తెలుగులో, ఇంగ్లీష్ లో మై బిలవర్డ్ వైట్ అండ్ రెడ్ అని ఇచ్చాడు. అంటే నా ప్రియుడు తెల్లనైన వాడు, ఎర్రనైన వాడు. యేసు ప్రభు ఎర్రనైన వాడంట. ఎవరైనా ఎర్రనైన వాడు. ఏమిటి ఎరుపు? బైబిల్లో ఎరుపు ఏంటంటే క్షమాపణకు గుర్తంట. యేసుక్రీస్తుకు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనంలో సింహాసనాసీనుడైన వారు సూర్యకాంతము పద్మరాగములను పోలిన వాడు తర్జుమా చేశారు. పద్మరాగం అనే మాట ఇంగ్లీష్ లో, ఇంకా ఇంగ్లీష్ అర్థ ప్రకారం అది ఎర్రటి లేత ఎరుపు వర్ణములో ఉన్న వజ్రం అంట. యేసు ప్రభు ఎవరంటే ఆయన పద్మరాగము. పద్మరాగం అంటే ఏంటంటే క్షమాపణ. క్షమాపణ అంటే ఏంటంటే రక్తములో క్షమాపణ. ఆయన రక్తము వలన మీకు క్షమాపణ అన్నాడు. చదవడమాట ఎఫ్ఎస్సి పత్రిక అందరు చదువుకున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం చూడండి 7వ వచనం. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ పొయ్యిని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ. చెప్పండి, అన్ని ఆరాధనలు ఈ మాట రావాలి. చెప్పండి, ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ. మళ్ళీ చెప్పండి, ఆయన రక్తములో క్షమాపణ. రక్తం ఏం చేస్తుందయ్యా అంటే ఆ రక్తము ప్రాయశ్చిత్తం చేస్తుందంట. రక్తం అంటే ఏం రక్తం? అది నిర్దోష రక్తం, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం. అది అమూల్యమైన రక్తం. అది కొత్త నిబంధన రక్తం. అది పాప క్షమాపణ నిమిత్తం చిందించబడిన నూతన నిబంధన రక్తం. అది పవిత్రమైన రక్తం. అది కాబట్టి ఆ రక్తములో క్రీస్తు యేసు రక్తం. అది కాబట్టి ఆ రక్తములో పాపికి క్షమాపణ ఉంది. ఈ విషయాన్ని మనము గ్రహించిన వారమై మనం ఆరాధించాలి. పాత నిబంధన వాళ్ళకు ఈ విషయం తెలవదు. ఈ అనుభవం వాళ్ళకి చెప్పండి
వాళ్ళకి అనుభవం, వాళ్ళు దేవుడు అంటే ఆహా ఓ అన్నారు కానీ, దేవుడు అంటే పలానా పలానా గొప్పతనం చెప్పారు కానీ రిలేషన్ చెప్పలేకపోయారు. దేవుడు అంటే దూరస్తుడిగా చూపించారు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన మనకి ఏం చెప్తుందంటే, ఆయన మనకు ఎంత సమీపస్తుడు అంటే నా కొరకు ఆ రక్తమును చిందించినాడు అని చెప్పగలరు. ఆ రక్తంలో మనకు 13 విషయాలు మనకి ఇచ్చాడు. 13 అంచెల గొప్పతనం ఉంది రక్తం. చూద్దామా? జస్ట్ చదివేసుకుని ప్రారంభానికి వెళ్ళిపోదు. చదువుతామా? అయితే మీరు ఒక సాయం చేయాల, అందరు చదవాల. బైబిల్ చదువు వచ్చాను చదవాలి. చదువుతారంటే చూపిస్తాను, లేకపోతే చూపించాను. చదువుతారా? అందరు చదువుతారా? దేవదూత చదవాల. ఒకే స్వరత గట్టిగా చదవాల, పెద్ద గొంతు చదవాల. చదువుతాం 1 2 3 అని చెప్తాడు, స్పీడ్ వెళ్ళిపోతాడు. నేను చదువుతాను. నంబర్ 1 రోమన్స్ 1, రోమన్స్ 5, రోమ 5 స్పీడ్. మళ్ళీ రాసుకుంది లేండి, మళ్ళీ రాసుకుందని చెప్తాను, అప్పుడు రాసుకుంది లేండి. ముందు చదివేది. రోమ 5వ అధ్యాయం 9 అందరూ. నంబర్ 1, నంబర్ 2 ఎఫెసీ పత్రిక అప్పుడు 1వ అధ్యాయం 7వ వచనం చదువు. మళ్ళా స్పీడ్ మళ్ళీ రాసుకుంది లేండి. ఆయన రక్తం వలన విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగు. నంబర్ 2. నంబర్ 3 కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ 1 రక్తములు కొలసీ 1 తీశారండి. రక్తములు 20వ వచనం, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, చాలు 3 4 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ 9 స్పిరుల రక్తం, హెబ్రీ 9:14 గట్టిగా. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హెబ్రీ 10 20 అందరూ 19 హెబ్రీ పత్రిక 19వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ చెప్తారు. అనగా నూతనమైన జీవం గలది వారు శరీరమును పెరగ పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మన ధైర్యం కలిగి ఉన్నది గనుకరం ఆ రక్తము వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశం. నెక్స్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అంటే 18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురు కదా. నెక్స్ట్ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1 యోహాను 1:7 స్పీడు. మనము వెలుగు నడిచిన మనం అన్యోన్య సహవాసం గలవారము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, రెవల్యూషన్ 1:6 6వ వచనం, ఆయన మనను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనం విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చాలు. ప్రకటన 5వ అధ్యాయం, ప్రకటన 5 చదవండి. 5:9-10 కలిసి ఉంటాయి. చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును విప్పి తీసుకొని నీ రక్తం ఇచ్చి మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను నಮಗೆ భూలోకం వారి ఏలుగని కొత్త పాట 7వ అధ్యాయం ప్రకటన 7 చదవండి. రక్తములు చదువు తీశారండి. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకు చేసుకుంది. 14 అందుకు అయ్యా నీకే తెలియని కాదు ఇలాగ నాతో చెప్పను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములతో వస్త్రం ఉదుకుకొని వారిని తెలుపు చేసుకొని. ప్రకటన 12వ అధ్యాయం ఆఖరి మాట, రెవల్యూషన్ 11:12 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి 12-11 తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, మరణ వరకు ప్రార్థించేవారు. నేను చెప్తా ఉన్నా పలకండి, అయిపోయింది మెసేజ్. నేను చెప్తా ఉన్నా పలకండి, అందరు చెప్పాల. రక్తములో నీతి
ఆ రక్తం వల్ల మనం నీతిమంతులముగా తీర్చబడినాడు. రక్తములో నీతి, చెప్పండి. రక్తములో పాప క్షమాపణ. ఆయన రక్తం వలన అనగా మన అపరాధముల క్షమాపణ కలిగినది. రక్తములో క్షమాపణ. 3 చెప్పండి. క్రీస్తు శిలువ రక్తము చేత, చెప్పండి, సంధి చేసి. రక్తములో సంధి, తర్వాత రక్తములో సంధి, తర్వాత హెబ్రీ పత్రిక 9 పలకండి. ఆ రక్తము వలన మన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడినది. మనస్సాక్షి శుద్ధీకరించబడింది. తర్వాత పలకండి. ఆ రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశం. రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో నువ్వు డైరెక్ట్ పరలోకము దేవుడు అంగీకరించదు. ధర్మేశ్వర దేవదూతలేను. ఆ రక్తమును పోసుకున్న వాడవై నువ్వు ఆ రక్తమును కనబడినప్పుడు దేవదూతలు కాదు కదా, మిఖాయ ప్రధాన దూతుడిని అడిగించదు. అయ్యా రక్తములో కలుపుకొని పొలని పంపించండి. రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశం. నెక్స్ట్ రక్తములో పలకండి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఆ నిష్కలంకమైన రక్తం విమోచించింది. నిర్దోషము నిష్కలంకమైన అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడింది. దేని నుండి? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి విడిపించబడలాగన. నెక్స్ట్ రక్తం ఏం చేసింది? పవిత్రపరిచిందని చెప్పండి. పరిశుద్ధపరచబడటం వేరు, పవిత్రపరచబడటం పెద్ద అంశం ఇది. ఆ రక్తం మనం ఏం చేసిందంటే క్లెన్సింగ్. సాంక్టిఫికేషన్ ఇస్ డిఫరెంట్, క్లెన్సిఫికేషన్ ఇస్ డిఫరెంట్. క్లెన్సిఫికేషన్ పవిత్రపరిచింది రక్తం. అంటే ఒక వస్తువుని వాడుకోవాలంటే ముందు ఆ వస్తువు ఏమైనా పవిత్రంగా ఉండాలి. ఆ రక్తం అపవిత్రంగా ఉందంటే దాన్ని మనం ముట్టుకో అంగీకరించాం, అసహించుకుంటాం. యేసుక్రీస్తు రక్తం ఏం చేసిందంటే పవిత్రులనుగా చేసిందట. నీకు 1,00,000 బలితులు ఉంటాయి. అయితే ఆ రక్తం ఎప్పుడైతే ఆధారం చేసుకుంటావో ఆ రక్తం నేను పవిత్రునిగా చేస్తుంది. నెక్స్ట్ ఆ రక్తం ఏం చేసింది? విడిపించింది. చెప్పండి ఏం చేసిందో? విడిపించింది. 1:6 ఆ రక్తం మనం విడిపించబడిన వారమే. తర్వాత రక్తం ఏం చేసిందంటే దేవునికి మనల్ని ఒక రాజ్యముగాను యాజకులను గాను కొనిందంట. రాజ్యముగాను యాజకులను గాను కొనింది. ఒక వింత మాట చెప్తా, మీరు ఎప్పుడు వినరు. యేసుప్రభు రాజ్యములో సరే ఇప్పుడు చెప్తా. యేసుప్రభు అని ఒక పేరు రాజులు రాజండి. చెప్పండి అలా చెప్పండి. ఎందుకు యేసుప్రభు పేరు రాజులు రాజు అంటే యేసుప్రభు రాజ్యంలో ప్రజలు ఉండరు. యేసుప్రభు రాజ్యంలో ఎవరు ఉండరు? ఉన్న వాళ్ళందరూ ఎవరు? అందరు రాజులే. రాజులకు రాజు కనుక ఆయన పేరు ఏం పేరు? రాజులకు రాజు. ఆ రాజ్యంలో ప్రజలు ఉండడానికి వీలు, ప్రజలకు ప్రవేశం లేదు. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తే యునెస్కో ఉంటుంది, న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి, దాంట్లో పోవాలంటే ఎవరిని పడితే పంపరు. ఒక్క మన దేశం నుండి నరేంద్ర మోడీకి మాత్రమే పర్మిషన్. ఓన్లీ నరేంద్ర మోడీ అంటే ఓన్లీ నరేంద్ర మోడీ మాత్రమే ఆ యునెస్కో లోపలికి వెళ్తాడంతే. మన ఇండియా అంతటికి వాడు రిప్రజెంట్. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే రాజులకే ప్రవేశం, ప్రజలకు ప్రవేశం లేదు. మరి రాజు అంటే ఎవరు? క్రీస్తు రక్తములో కడగబడిన వారు మాత్రమే రాజు. మరి కింగ్, హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్. అందుకోసమే ఆయన మనల్ని దేవునికి ఒక రాజ్యముగా చేశారంట. ఇది గ్రాహ్యం మనకు మించిన మాట. నెక్స్ట్ ఆ రక్త ప్రవేశించాలంటే తెల్లని వస్త్రాలు ఉండాలి. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కున్నవారు. తర్వాత అన్నిటికంటే పెద్దది ఏంటంటే సైతాన్ని జయించాలంట మనం. ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని సైతాన్ని జయించారు. రక్తం ఇంకోటి చేసింది, దేవునికి సమీపస్థులుగా చేశారు. చదవలేదు, ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో ఉంది. ఎఫ్ఎస్సి 2 అది మిస్ అయినా. ఎఫ్ఎస్సి 2 చూడండి. ఎఫ్ఎస్సి 2 రక్తములో 13 క్రీస్తు రక్తము వలన అని చెప్పాల. అదే చెప్పండి. క్రీస్తు రక్తం వలన సమీపస్థులం. నేను చెప్తాను, వినండి, జస్ట్ వినండి. నేను చెప్పాను ముందే, మంచిగా వింటే చాలు పాస్ అయిపోతాం. పరీక్షలు చదవాల్సిన అవసరం లేదండి, పాట వింటే చాలు 10 మార్కులు వచ్చేస్తాయి. రక్తములో నీతి, రక్తములో క్షమాపణ, రక్తములో సమీపస్థం కూడా, రక్తములో సంధి,
రక్తము ద్వారా మన సాక్షి నిర్దోషంగా చేయబట, రక్తములో పరిశుద్ధ స్థలంలో ప్రవేశం, రక్తము ద్వారా పితృపారంపర్యమైన వ్యక్త ప్రవర్తన విడిచిపెట్టబడిన వారమే, రక్తములో పవిత్రత, రక్తములో విడుదల, రక్తములో దేవునికి రాజ్యముగా చేయబట, రక్తములో మన వస్తువులు తెల్లగా శుద్ధీకరించబట, రక్తము ద్వారా అపవాదిని జయించుట. చెప్తాను 13 చెప్తాను. రక్తములో ఉన్న ప్రశస్తత. కాబట్టి క్రీస్తు ఎవరయ్యా నీకంటే ఆయన నాకు పద్మరాగం చెప్పాలి. ఎవరైనా మనకు పద్మరాగం అంటే ఏంటి? పద్మం అంటే ఎలా ఉంటుంది? ఆ పద్మం ఎర్రగా ఉంటుంది. యేసుప్రభువులో ఒక పేరు అంటే ఆయన లిలీ ఆఫ్ ద షారో, ఆయన రోజ్ ఆఫ్ ద షారోన్ అన్నాడు. కాబట్టి ఆయన ఎవరంటే షారోను పళ్ళ పూసిన పుష్పం. ఆ పుష్పం ఎర్రనేది. ఆ పుష్పము తన మహిమను కోల్పోయింది నీ కోసం, నా కోసం. మనకు ఆ మహిమనిచ్చింది. కాబట్టి ఆయన స్థితించాలి. ప్రతి మాటలు దీవించుగా ఆరాధిద్దామా? చూద్దాం. ఈ 13 విషయాలు ఎన్ని బట్టి ఆరాధన చేస్తే ప్రభు ఖుషి అవుతాడు. అబ్బా నా బిడ్డకు నా విషయం అర్థమైంది. క్రైస్తత్వం అంటే గ్రహింపు అంట. చెప్పండి, క్రైస్తత్వం అంటే గ్రహింపు. నీ ఆత్మకు గ్రహించులు రక్తంలోకి తీసుకురావడం. ఆరాధిద్దామా? లేచి నిలబడదాం అన్న వస్తారు. ఇప్పుడు సామెలన్న ఓ పాట పాడదాం. అప్పుడు లైన్ లోకి వచ్చేలా. జ్ఞానము అంటే సులభంగా లోబడేదంట. చూద్దాం లైన్ లోకి వచ్చేలా. పాతపాడు పుస్తకంలో 501 అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తిని ప్రజలారా, పరిశుద్ధులారా పాడదమని పాట 501. 7 చరణాలు ఉంటున్నాయి. మరి మనం మొదటి 2 చరణాలు నిలబడి పాడుకుంటాం. 2వ చరణం పాడుతున్నప్పుడు చిన్నపిల్లల సండే స్కూల్ వరుసగా వెళ్ళాలి. 3వ చరణం పాడుతున్న సమయంలో అందరు వరుసల ప్రకారంగా యౌనస్తులైన సిస్టర్స్ దయచేసి మీరు ముందు భాగపడి రావాలి. వాళ్ళు ఇక్కడ కనబడినట్లయితే పెద్ద సిస్టర్స్ ప్రోత్సహించి వారి ఇక్కడ పంపించండి. మిగిలిన సిస్టర్స్ వరుసల ప్రకారం ఉండండి. మీ వరుసలు కూడా చూసుకోండి. పసిపిల్లల తల్లులు మీ ఎదుక భాగంలో కూర్చుంటే మంచిది. దయచేసి ముందుకు రావద్దు, ఎదుక భాగంలో కూర్చోండి. 501 3వ చరణం వరకు నిలబడే పాడదాం. 4వ చరణం పాడినప్పుడు మీరు కూర్చోవాలి.
చిన్న వాక్యాన్ని గమనంలో ఉంచుకోండి. క్లుప్తంగా బిగ్గరగా ప్రభుని దేవుని ఆరాధిస్తాం.